మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓరుగంటి వెంకటేశ్వర గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అరుణ్. సార్ చెప్పండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అవాక్ చవాకులు పేలుస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో మేమే గెలిచేది మేమే అంటే కేసీఆర్ గోరి కట్టించి ఆ గోరి మీద కాంగ్రెస్ జెండా ఎగిరేస్తారు మా కార్యకర్తలు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది సాధ్యమవుతుందా రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు మీరు గెలవడానికి ఏదో మీ క్రెడిట్ కాదు. ఆ రోజు కేసీఆర్ కాదు 10 సంవత్సరాలు పరిపాలించాడు. 10 సంవత్సరాల కాలంలో మళ్ళా కాంగ్రెస్ వస్తే ఏదో న్యాయం చేస్తానని కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఆ రోజు ఓట్లేసి గెలిపించారు. రేవంత్ రెడ్డి నీ ముఖం చూసి కాదు, నువ్వు జెడ్పీటీసీ స్థాయి మనిషివి, నువ్వు సర్పంచ్ స్థాయి మనిషివి, ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఈరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తివి. నువ్వు ఒక పార్టీని ఒక జాతీయ పార్టీలో చేరి ఒక అక్రమ పద్ధతిలో ఒక 50 కోట్లు ఇచ్చి, మీ నాయకుడు చెప్పాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నువ్వు 50 కోట్లు ఇచ్చి ఎవరికి మాణిక్యం ఠాగూర్కు 50 కోట్లు ఇచ్చి పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కొచ్చి ఆ సీట్లో ఒకటి ఏదో కాంగ్రెస్ వస్తే జాక్పట్ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తివి. ఈరోజు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి యొక్క కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాదనుకున్నటువంటి తెలంగాణ గతంలో ఎంతోమంది ప్రయత్నం చేశారు తెలంగాణ కోసం. చెన్నారెడ్డికి వెళ్ళి మొదలు పెడితే ఇంద్రారెడ్డి గారు, తర్వాత కేశవరావు జాదవ్ గారు, ఇలా చాలామంది నాయకులు ప్రయత్నం చేసి రానటువంటి యొక్క తెలంగాణను ఈరోజు సుసాధ్యం కానటువంటి తెలంగాణని సక్సెస్ఫుల్గా సాధించినటువంటి మహానాయకుడు ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు. అంటే ఒక రక్తము చుక్క చిందకుండా తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి, కొన్ని వందల వేల మీటింగ్లు పెట్టి తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిని ఓడించడానికి నీకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. అంటే మీరేమో కేసీఆర్ ఏమో ఈ రాష్ట్రానికి జాతిపిత రాష్ట్రానికి అని చెప్పేసి మీరు చెప్తుంటే, రేవంత్ రెడ్డి అంటున్నాడు ఎవరికి రా నువ్వు అని చెప్పేసి కూడా ఇలాంటి వాక్యాలు. అంటే మీ వర్గానికా, మీ రౌస్ వర్గానికా మీరు జాతిపిత అని చెప్పేసి కూడా ఇష్టానుసారంగా ఏ సభలైనా సరే, ప్రభుత్వ సభలైనా సరే, ఎక్కడైతే ముఖ్యమంత్రి పోతాడో అక్కడ మాజీ ముఖ్యమంత్రిని అవాక్ చవాకులు ఆయన పేరు తలవకుంటుంటాడు, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతుంటాడు. మరి దీన్ని ఎట్లా చూడాలి? నేను అడుగుతాను, ఈరోజు తెలంగాణ సాధ్యం కానున్న తెలంగాణను ఆయన చేసినట్టు ఉద్యమం లక్షలాది మంది వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాల సైతం లెక్క పెట్టకుండా దాదాపుగా 1200 పై చెలుకు యువకులు విద్యార్థులు చనిపోయారు. ఏ మీటింగ్ చూసినా వందల వేల కొద్ది వంట వార్పు కానీ, సాగరహారం కానీ, అదేవిధంగా ఈ రకరకాల నెక్లెస్ రోడ్లో లక్షలాది మంది జనంతో మీటింగ్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? కేసీఆర్ గారు. కాబట్టి అలాంటి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తిని ఒక కులానికి ఆపాదిస్తూ ఒక కులానికి పరిమితం చేయడం చాలా తక్కువ. ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ ఏ విధంగా స్వాతంత్రం సంపాదించిండో అదే పద్ధతిలో, అహింసా పద్ధతిలో ఈ తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు. మరి నువ్వు గొప్ప లీడర్ వారు రేవంత్ రెడ్డి గారు. నువ్వేం చేసావు తెలంగాణ ఉద్యమంలో? నువ్వు ఎక్కడున్నావు? జడ్పీటీసీవి. నువ్వేం చేశావు తెలంగాణలో? రైఫిల్ తీసుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద ఉరికినటువంటి వ్యక్తివి. నిన్నేమంటారు? రైఫిల్ రెడ్డి అంటారు. అసలు నువ్వు తెలంగాణ కోసం నువ్వు పోరాడినవా, పనిచేసినవా? ఏదో అక్రమ పద్ధతిలో తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలో వచ్చి చంద్రబాబు పుణ్యమంటూ పీసీసీ ప్రెసిడెంట్ వచ్చి చంద్రబాబు పుణ్యమంటూ ఈరోజు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నట్టు వ్యక్తి, నీకు ఉద్యమ నేపథ్యం ఏమేమి తెలుసండి రేవంత్ రెడ్డి గారు? ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ప్రజల సమస్యలు తెలుస్తాయి. ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఆకలి కొన్నామని ఆకలి తెలుస్తుంది. నీకు ఆకలి తెలుసా? ప్రజల సమస్యలు తెలుసా? ఏదో దబ్బుడుబుడు అని మాటలు మాట్లాడి ఒక మాటలు నేర్చినావు. ఈ విధంగా ఏమంటారు చూడు, ఒక మాటలు నేర్చుకొని మాటలు మాట్లాడి అది కూడా నీ భాష ఎట్లా ఉంటుందంటే అసలు ప్రజాస్వామ్యవాదులు అసహించుకుంటారు నువ్వు మాట్లాడేటువంటి భాష. గతంలో ఏ విధంగా మాట్లాడారో ఈరోజు సభ్యసభ అసహించుకున్నారు. అలాంటి వ్యక్తి నువ్వు ఆ కేసీఆర్ గారిని విమర్శించేది? కేసీఆర్ గారు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి యొక్క వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన సారథ్యంలో ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో ఈరోజు రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ యొక్క డిపాజిట్లు రావని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అసలు నువ్వు కొడంగల్లో గెలుస్తావా రేవంత్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను. నువ్వు ఈరోజు ప్రజలను మసిమూసి పారడి గాయాలు కాసి, అదేవిధంగా 6 గ్యారంటీలని 420 హామీలని ఒక్క హామీ అని నెరవేర్చినవండి నువ్వు. ఈరోజు ఏదో ఫ్రీ బస్ అన్నావు, ఆ ఫ్రీ బస్ కూడా తుస్సు అనేది మన సమ్మెతోటి. అసలు నువ్వు చేసినటువంటి ఒక్కటి చెప్పండి.
రైతు బంధు అన్నావు. రైతు బంధు ఎన్నిసార్లు ఇచ్చాం? మా కేసీఆర్ గారు ప్రతి నెల పంటకు ఒకసారి టంచన్గా రైతు యొక్క ఖాతాలో రైతు బంధు వేసేవాడు. రైతు బీమా, దళిత బంధు, దళిత సోదరులు 10 లక్షలు ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన పెట్టినటువంటి స్కీమ్స్లు మిగతా ఉత్తరాది రాష్ట్రాలు కూడా కాపీ కొట్టినవండి. ఆ విధంగా పేద ప్రజల యొక్క కష్టం తెలిసినటువంటి వ్యక్తికి, వాళ్ళ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తికి, అదేవిధంగా ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయ నాయకుని ఎదిగినటువంటి మహా వ్యక్తి కేసీఆర్ గారిని విమర్శించేటువంటి స్థాయి రేవంత్ రెడ్డి గారు లేదు. కాబట్టి నువ్వు అదృష్టం కొద్దీ నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నావు కాదనవు. ఎందుకంటే రాజ్యాంగంలో సీట్ల వరకు కూర్చొని గౌరవించాలి. నువ్వు కనీసం ఇంకా 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలు గౌరవప్రదంగా ఉండు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయడానికి ప్రయత్నం చేస్తే కనీసం కాస్త కోసం గుర్తుపడతారు. కానీ లేకపోతే కనీసం ఎవరిని అసలు నువ్వు సీట్లో దిగిన తర్వాత ఎవ్వరు కూడా గుర్తుపట్టరు. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు అయిపోయారు, ప్రధానమంత్రులే గుర్తుపట్టినటువంటి చరిత్ర భారతదేశంలో. నువ్వు ఎంతమంది, వాట్ ఈజ్ యువర్ పొజిషన్? నువ్వు అంటే ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి కేసీఆర్ గారికి నీకు ఎలాంటి పొంతన లేదు. కాబట్టి కేసీఆర్ మీద అవాకులు చెవాకులు మాని నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం కోసం ప్రయత్నం చేయి, పని చేయి. ఇంకా 2 సంవత్సరాల కాలంలో పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. ఇప్పుడు స్థానిక సమస్యలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుందంట. మరి ఎట్లుండబోతుంది? తీర్పు ఏ విధంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో? అసలుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీలో మన రేవంత్ రెడ్డికి వాళ్ళ అభ్యర్థులకు డిపాజిట్ రాదు. ఎందుకంటే నువ్వు స్థానిక సంస్థల్లో బీసీలకు 32%, 42% రిజర్వేషన్లు అన్నావు. నువ్వు చేసినావా అండి? అది కూడా మసిపూసి బారడుగా చేసినావు. ఏంది బీసీ రిజర్వేషన్ని శాసనసభలో ప్రవేశపెట్టినావు. అక్కడికి గవర్నర్ పంపావు. గవర్నర్ రాష్ట్రపతి దగ్గరకు పోయినప్పుడు ఏం చేయాలంటే నువ్వు ప్రధానమంత్రికి అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. ఒత్తిడి చేయకుండా ఢిల్లీలో పోయి ఒక ధర్నా చేసి ఒక నాటకం డ్రామా నిర్వహించి మళ్ళీ హైదరాబాద్కి వచ్చినావు. అంటే నీకు చిత్తశుద్ధి లేదు. మళ్ళీ వచ్చి ఏం చేశాడు? జీవో తీసినావు. అరే బీసీ రిజర్వేషన్లు నీకు రాజ్యాంగపరమైనది. 9th షెడ్యూల్లో చేర్చాలనేటువంటి జ్ఞానం కూడా నీకు లేదు. ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేస్తేనే ఆ రిజర్వేషన్లు వస్తాయి. ఏ విధంగా అయితే అప్పుడు తెలంగాణలో మన తమిళనాడులో జయలలిత గారు ఏ విధంగా ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ ఆ దగ్గర ఒత్తిడి చేసి ప్రధానమంత్రి మీద ఒత్తిడి చేసి రాష్ట్రపతి యొక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళ అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి మొత్తం పోయిన తర్వాతనే అక్కడ పార్లమెంట్లో ఆమోదం ఉంది. ఈరోజు 9th షెడ్యూల్ చేసి తమిళనాడులో మాత్రం బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అసలు బీసీలకు రిజర్వేషన్లు మోసం చేసినట్టు వ్యక్తివి నువ్వు స్థానిక సంస్థలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలో ఏమకం పోయి పెట్టి పోతున్నావు అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక బీసీ నాయకునిగా చెప్తా ఉన్నాను. ఈరోజు నిజంగా చెప్తే రేవంత్ రెడ్డి, నువ్వు ఏవైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చిపో. నువ్వు 6 గ్యారెంటీలు 420 అన్నగా అవి నెరవేర్చిన తర్వాతనే నువ్వు పోవాలి. కానీ ఎలక్షన్లో పోయి ఏదో డబ్బులు ఉన్నాయి కదా ఖర్చు పెట్టి గెలుస్తామంటే అది స్థానిక సంస్థల రిజర్వేషన్లు. అది అందులో ఈ యొక్క పార్టీ పరంగా నిర్వహించేటువంటి పార్టీ గుర్తుంటుంది. సర్పంచులు వేరు. ఈ జెడ్పీటీసీ, ఎన్టీపీ స్థానిక సంస్థల్లో గుర్తులుంటాయి. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని జీరో అసలుకు డిపాజిట్లు రావని సందర్భంగా తెలియజేస్తున్నారు. చివరిగా చెప్పండి, మీరేమో తెలంగాణ పార్టీ అనేటిదే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని మీరు అంటారు. నిండు పార్లమెంట్లో కూడా బీజేపీ ఎంపీ తేజస్వంత్ సూర్య చేసిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? ఇండియా పాకిస్తాన్తో పోల్చి కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు ఒక ఉద్యమకారుడిగా? తేజసూర్య అని అంటున్నాడు. అసలుకు ఆయన ఒక ఎంపీ ఎట్లయిండో నాకు అర్థం కాదు. అసలు రాజ్యాంగం తెలియదు, ప్రొసీజర్ తెలియదు, ప్రజాస్వామ్యం తెలియదు. అది ఇండియా పాకిస్తాన్ని డివైడ్ చేసినట్టాడు. అరే నువ్వు ఎంపీ అయ్యని అడుగుతాను. అరే పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ అందరూ ఎంపీలు ఓట్లేసి రాష్ట్రపతి ఆమోదం చేసి పార్లమెంట్ ఆమోదం చేస్తే బిల్ అయ్యి తెలంగాణ వచ్చిన సోయి కూడా లేదు. నువ్వు పాకిస్తాను ఇండియాతో పోలుస్తావు. అంటే ఎంత నీచంగా ఈరోజు బీజేపీ వాళ్ళు ఉన్నారంటే, అసలు బీజేపీ పార్టీ అనేది ఎంతసేపు పాకిస్తాను ముస్లింలు. అరే నువ్వు అర్థం కాదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్క పౌరులందరూ కూడా వాళ్ళు ఓట్లేస్తారు. స్వాతంత్రంలో వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ కూడా హక్కు ఉంటుంది. కాబట్టి బీజేపీ ఎంపీ నువ్వు ఇప్పటికైనా నువ్వు రాజ్యాంగాన్ని చదువుకో,
నువ్వు ఒక సభ్య వ్యక్తిగా మాట్లాడు. ఒక పాకిస్తాన్ లాగా విభజించిర్రు, ఇండియా పాకిస్తాన్ లాగా తెలంగాణ అంటే మాట్లాడు. మీ మోడీ గారు కూడా ఆ విధంగా అన్నాడు. ఏమనంటే తల్లిని చంపి బిడ్డను కాపాడిరు అనేటువంటి మాట మాట్లాడారు. నేను ఇప్పటికైనా చెప్తున్నాను, బీజేపీ ఎంపీలందరూ కూడా దయచేసి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే ఇది ఒక ప్రజాస్వామ్యం వ్యవస్థ ఏర్పడిన తర్వాత పార్లమెంట్లో బిల్లు ఆమోదిస్తేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. కానీ ఎవరో ఒక్కరు అనుకుంటే రాలేదు అనే విషయాన్ని ఒక ఆ సూర్య తేజన ఏందో ఆయన పేరు, ఆయన గురు తేజ సూర్య. అదేవిధంగా నిన్న కూడా ఏదో అరవింద్ మాట్లాడినట్టుంది. అరవింద్ నువ్వు కూడా అట్లనే అనిపిస్తున్నావు. నువ్వు కానీ నేను అరవింద్ గారు, నువ్వు ఒక తెలంగాణ బిడ్డవు, నువ్వు పద్ధతి మార్చుకో. తెలంగాణ అనేది 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష. పాపం 1200 మంది పైచులకు యువకులు చనిపోయారండి. వాళ్ళ యొక్క త్యాగాల ముంగల మీరెంత అట్లా ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అని చెప్తున్నారు. అదే మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి 8 మంది ఉన్నారు, బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు, బీజేపీ నుంచి 8 మందిలో 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. ఎందుకు స్పందించలేకపోతున్నారు? అదే బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ ఉన్నా కానీ ఆ రోజు ఎట్లా ఉండేది ఆ సమావేశం? ఇప్పుడు అరుణ్, నేను అడుగుతున్నాను, స్పృహ లేనటువంటి యొక్క ప్రజాప్రతినిధి ఇట్లే ఉంటుంది. అసలుకు స్పృహ లేనటువంటి ప్రజా సమస్యలు తెలియనటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం తెలియని వాళ్ళు, రాజ్యాంగం తెలియని వాళ్ళు, మంత్రులు, ప్రధానమంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే ఈ విధంగా అసలు వాళ్ళు తెలుస్తుందండి. మంచిగా చదువుకుంటారు. ఒక ఉద్యమ నేపథ్యం కదా, ఉద్యమ నేపథ్యంలో వచ్చినట్టు ఎటువంటి ఉంటారు మీకు తెలుసు కదా. ఉద్యమంలో అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాటు తెలియరు, రాజ్యాంగం చదువుకుర్రు, ప్రజాస్వామ్య విలువలు తెలుసు. వాళ్ళకేం తెలుసండి, డబ్బులు పెట్టి ఏదో వీధి రౌడ్లాగా అక్కడక్కడ లోకల్గా ఉండి ఏదో మేనేజ్ చేసి ఆ యొక్క పార్టీ యొక్క అధిష్టానం దృష్టిలో బట్టి టికెట్లు తీసుకొని గెలిచిన వాళ్ళు. కానీ నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా బీజేపీ ఎంపీలను కానీ కాంగ్రెస్ ఎంపీలను ఒకటే కోరుకున్నారు. నిన్న చామల కిరణ్ రెడ్డి మాట్లాడతాడు. ఏం మాట్లాడతావండి చామల కిరణ్ రెడ్డి? నువ్వు ఎట్లా అయినావో నాకు అర్థం కాదు. నీవు మాలాంటి వాళ్ళు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఎట్లా అయ్యారో ప్రజాస్వామ్యంలో డబ్బులు పెట్టి అయినటువంటి వ్యక్తులు. నేను ఒకటే చెప్తున్నా, ఏదేమైనా ఒక ఎంపీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోవాలి, ప్రజల సమస్యల నుంచి గుర్తుకోవాలి. మీడియా ముందు మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా మాట్లాడే మాటలు లక్షలాది మంది గమనిస్తారు. కాబట్టి దయచేసి ఒక ప్రజాప్రతినిధులందరూ మీరు విజ్ఞులుగా తెలంగాణ యొక్క పరువును కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక రకంగా మాట్లాడుతుంటే సెంట్రల్లో బీజేపీ నరేంద్ర మోడీ కూడా అంటే ప్రధానమంత్రి కూడా తెలంగాణ పట్ల ఆ కక్షతోనే ఉంటాడు అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. మొన్న మనం చూసినాం కదా, బీజేపీకి సంబంధించిన ఎంపీ అంతా మాట్లాడినా కానీ ఇక్కడ రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నా కానీ నోరు మెలపలేకపోయారు. ఇక్కడ కాంగ్రెస్ అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా కానీ ఏమనలేకపోయారు ఆ ఎంపీకి. అదే కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క సభ్యుడు ఉన్నా కానీ ఆ రోజు పార్లమెంట్లో హంగామా సృష్టించేది తెలంగాణ గురించి మాట్లాడితే. కానీ వీళ్ళు తెలంగాణ వాదులా కాదా అంతు చిక్కడం లేదు. ఇంత చదువుకున్న వాళ్ళకు ఓటేస్తే, ఇంత మేధావులకు ఓటేస్తే వాళ్ళు పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ కాపాడే దిశగా ఉంటారు అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.